మేము మీకోసం మొక్కని దేవుడు లేడు. నా ప్రార్థన ఫలించిందని చెప్పొచ్చు. మీరు రెస్ట్ తీసుకోండి మావయ్య. రేపు డిశ్చార్జ్ అని చెప్పారు డాడీ. ఫార్మాలిటీస్ పూర్తి చేసి రేపు ఇంటికి వెళ్ళిపోదాం. మీరు రెస్ట్ తీసుకోండి. రోజా రా. అందరూ వచ్చారు. చంద్రిక ఎక్కడా కనిపించట్లేదు. నాన్న ఏరా, భయపడ్డావా? ఒక్క త్రిశూలం పూటకే మీ నాన్న పైకి వెళ్ళిపోతాడు అనుకున్నావా? నాన్న నేనంత తేలిగ్గా వెళ్ళిపోనరా. నేనింకా సరిగ్గా చూడలేదు. లేదంటే టక్కున త్రిశూలాన్ని పట్టుకొని గిరగిరా తిప్పి నేలకు గుచ్చి మీలాగా హీరోలా నిలబడేవాణ్ణి. జస్ట్ మిస్ అయ్యి గుచ్చుకుంది అంతేరా. బాధపడుకున్నానా? నేను నవ్వుతూనే ఉన్నాను కదా, నవ్వుతూనే మాట్లాడుతున్నాను రా. నువ్వు కూడా నవ్వరా. సరే నాన్న, ఈ పరిస్థితుల్లో కూడా మీరు ఇంత ధైర్యంగా ఎలా ఉండగలుగుతున్నారు? నాకు మీరంతా ఉన్నారు కదరా. నా ధైర్యం మీరేరా. ఏమంటావు చామంతి? అయ్యగారు, అంతే కదా? ఇది ఎలా జరిగిందో నిజంగా నాకేం తెలియదు అయ్యగారు. చేసింది నేను కాదు అయ్యగారు, నేను కాదు. భలే దానివి చామంతి. నువ్వెందుకమ్మా భయపడుతున్నావు? అసలు నువ్వెందుకు నన్ను చంపుతావమ్మా? నా రమ్మకి శత్రువులు ఉన్నారు కదమ్మా. వాళ్ళెవరో రమ్మని చంపే ప్రయత్నం చేస్తుంటారు. జరిగింది అదే. నువ్వెలాంటిదనువో నాకు తెలుసమ్మా. నువ్వేమీ గిల్టీగా ఫీల్ అవ్వద్దమ్మా.